హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే ఆహ్, 'అల్లు అర్జున్' గురించి అనమాట. 'అల్లు అర్జున్' అంటే ఇప్పుడు 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోయిందనమాట. అయినప్పటికీ ఇప్పుడు ఆయన అంటే 'పుష్ప 2' అది ఎంత సెన్సేషన్ అయిందో దేశానికి తెలుసు. సో, కాబట్టి 'పుష్ప 2' గురించి అంటే రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అనమాట ప్రముఖులు అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది పెద్దలు, ప్రముఖులు ఆ 'పుష్ప' సినిమా పైన గాని, 'అల్లు అర్జున్' పైన గాని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారనమాట. అది ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ అనమాట. అంటే హిందీ వాళ్ళు. హిందీ ఫీల్డ్‌లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్సు, హిందీ టాప్ స్టార్స్ అనమాట హీరోలు. ఇలాంటి వాళ్ళంతా 'పుష్ప' పైన అంటే 'అల్లు అర్జున్' పైన ఈ ప్రశంసలు అంటే ఆ సినిమాని ఒకసారి రివీల్ చేసుకుంటారనమాట. చేసుకొని ఆయన పైన ఇంకా అది ఎంతటి గొప్ప సినిమా అంటే అందులో అల్లు అర్జున్ ఏ విధంగా యాక్ట్ చేశాడు అనే దానిపైన కొంచెం డిస్కషన్ జరిగిందనమాట. డిస్కషన్ జరిగి నిజాయితీగా ప్రతి ఒక్కరనమాట వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది బయట పెట్టారు. అలాంటిది ఈ మధ్య కాలంలో అనమాట. ఇప్పుడు రీసెంట్‌గానే బాలీవుడ్ నుంచి చాలా ప్రశంసలు అయితే వచ్చాయి. సినిమా రిలీజ్ అయినప్పుడే మన బాలీవుడ్ టాప్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ సినిమా గురించి చూసి ఇంకా ఆయన లాంటి హీరో ఇంకా చాలా ఆ సినిమాకు అల్లు అర్జున్‌కి అయితే విపరీతంగా పొగిడారనమాట. అమితాబ్ బచ్చన్ అంటే ఇంక ఆయన హిందీలో ఒక టాప్ ఒక పాత మనిషి పెద్ద స్టార్ అనమాట. ఆయన లాంటోడే అప్పుడు పొగిడారనమాట. ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రముఖులు మొత్తము ఆయన గురించి పొగుడుతూ వచ్చారనమాట. సో, ఈ మధ్య కాలంలో అయితే మళ్ళీ రీసెంట్‌గా మళ్ళీ ఆ సినిమా గురించి ఒకసారి గుర్తు అంటే ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఈ టాపిక్కు అంటే 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకా అల్లు అర్జున్ వేరే సినిమా అయితే చేయలేదనమాట ఇంతవరకు. వేరే సినిమా కూడా ఒప్పుకోలేదు. సో, కాకపోతే రీసెంట్‌గా మళ్ళీ తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా అయితే స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ అంటే ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతోంది. సో, ఆ సినిమా గురించి, ఆ సినిమా టాక్ గురించి అంటే ఆ సినిమా ఎట్ట ఉండబోతుంది? వీళ్ళిద్దరి కాంబో మధ్య ఎలాంటి కథ, ఏంది అనేది ఈ సినిమా గురించి కొంచెం టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ బాలీవుడ్‌లో ఉన్న కొంతమంది అంటే బడా పెద్దోళ్ళందరూ మళ్ళీ ఈ సినిమా పైన కొంతమంది తమ అభిప్రాయాలనమాట. అంటే అల్లు అర్జున్ పైన. అల్లు అర్జున్ ఎలాంటి మనిషి? 'పుష్ప 2'లో ఏ విధంగా చేశాడు? అంటే అనే అనే విషయాల గురించి వీళ్ళైతే కొంతమంది ఒక తమ అభిప్రాయాన్ని చెప్పారనమాట. అందులో మొదటి వారైతే మధు బండార్కర్ అనమాట. మధు బండార్కర్ అంటే ఈయన ఒక పెద్ద డైరెక్టర్ అనమాట. బాలీవుడ్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒక డైరెక్టర్ అనమాట. ఈయనైతే ఇంకా 'పుష్ప' అంటే అల్లు అర్జున్ అంటే ఈ దేశ సినిమా ఈ ఇండియన్ సినిమాలో అల్లు అర్జున్‌ని టచ్ చేసే హీరో గాని మన తెలుగు కాదు. మన ఇండియన్ సినిమాలలో ఇంతవరకు అంటే ఇంక నెక్స్ట్ కూడా ఇంకా సమీప దూరంలో కూడా అల్లు అర్జున్ని టచ్ చేసే హీరో ఎవరు లేరు. ఆయన ఆయన ఎనర్జీకి కానీ ఆయన నటనకు కానీ అల్లు అర్జున్ ఆ 'పుష్ప 2'లో 'పుష్ప 1'లో ఆ సీక్వెల్‌లో చేసిన ఆయన నటనకు కానీ అది రీచ్ అయ్యే హీరోలు మన ఇండియాలో ఇప్పటికీ అయితే దరిదాపుల్లో ఎవరు లేరు. ఆయనైతే ఇంత ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నారు అని ఆయన ప్రశంసించారనమాట. ఆయన ఒక డైరెక్టర్. ఇంకా బాలీవుడ్‌లో 'ఫరా ఖాన్' అని ఆమె కొరియోగ్రాఫర్ అనమాట. టాప్ కొరియోగ్రాఫర్. ఆమె అయితే ఇంకా అల్లు అర్జున్ లాంటి డాన్సరు నేను ఇంతవరకు చూడలేదు. ఆమె స్టేట్మెంట్ అనమాట. అలాగే 'రణ్వీర్ సింగ్' అయితే ఇంకా ఆయన ఎనర్జీ, ఆయన స్టైలు అసలు ఇంకెవ్వరికీ రాదు అని 'రణ్వీర్ సింగ్'. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే 'హృతిక్ రోషన్' అనమాట. 'హృతిక్ రోషన్' ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట ఆయనది. మన ఇండియా స్టాండర్డే కాదు ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా అంటే ఆయనకు అంత రేంజ్ ఉంది. దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తంగా 'హృతిక్ రోషన్‌కి' అంత నేమ్ అంత ఫేమ్ ఉందనమాట. ఆయనైతే ఇంకా 'పుష్ప' లాంటి సినిమాను అల్లు అర్జున్ ఒక్కరే చేయగలరు. అల్లు అర్జున్ తప్ప వేరే హీరో కూడా ఆ విధంగా ఎవరు చేయలేరు అని గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చారనమాట. ఇంకా 'అనన్య పాండే' హీరోయిన్. ఆ హీరోయిన్ అయితే అల్లు అర్జున్‌తో కనీసం ఒక సినిమా అయినా చేయాలి నేను. ఆ కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరుతుందా? అని ఆమె అనమాట. ఇలా చెప్పుకుంటూ చాలా మందనమాట బాలీవుడ్‌లో ఉన్న చాలా ప్రముఖులు మొత్తము ఈ 'పుష్ప 2' సినిమా పైన, ఇంకా అల్లు అర్జున్ పైన ఇంకా ఇట్లా కామెంట్స్ చేయడం అంటే మంచి కామెంట్స్ అనమాట. ఇలాంటివి చేయడం అనేది మన తెలుగు వారికి అదొక గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఒక ఇండియాలోనే మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంతటి ఫీట్ అంటే ఇప్పుడు చెప్పాలంటే అల్లు అర్జును ఇప్పుడు నెక్స్ట్ అట్లీతో చేయబోయే సినిమాకు ఆయన రెమ్యునరేషన్ దాదాపు 300 కోట్లు. 300 కోట్లు అంటే
అసలు ఇప్పట్లో ఏ స్టార్ హీరో మన ఇండియాలో ఉన్న ఇప్పుడు బాలీవుడ్లో అయితే బాలీవుడ్లో ఉన్న హీరోలు ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉందన్నమాట. అది ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నోళ్ళు. ఎప్పటి నుంచో అంటే వాళ్ళు బాలీవుడ్ అంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వీళ్ళు కొంచెం కనెక్షన్ ఉందన్నమాట. కొన్ని హాలీవుడ్ సినిమాలు బొంబాయిలో చేయడము, ఇంకొక హాలీవుడ్ యాక్టర్స్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ హాలీవుడ్లో చేయడము, ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయన్నమాట. అంటే వాళ్ళ మార్కెట్ ఒకప్పుడు హిందీ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఉండేదన్నమాట. అందుకని వీళ్ళు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళు వీళ్ళ ఖ్యాతి ప్రపంచం మొత్తం ఉంది. సో కాబట్టి వీళ్ళు సహితము అంటే అల్లు అర్జున్ పైన అంటే ఇట్లా ప్రశంసలే కాదు, వీళ్ళు ఇంతవరకు అంటే ఒక 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారా, ఇంకా భవిష్యత్తులో కావచ్చు, ఇంతవరకు కావచ్చు ఎవరైనా తీసుకున్నారా అంటే ఇంతవరకు ఇండియా సినిమా చరిత్రలో ఎవరు లేరనమాట. అంటే జస్ట్ రెమ్యునరేషనే 300 కోట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ హీరో మన ఇండియా పరంగా మన ఇండియాలోనే ఒక సినిమా, ఒక హీరో సినిమా ఒక 100 కోట్లు వసూలు కలెక్ట్ చేసిందంటే అసలు అది ఆ సినిమాని ఏమంటారంటే బ్లాక్ బస్టర్ హిట్, అద్భుతమైన హిట్, మంచి పర్ఫార్మెన్స్, అది ఇది అని మనం చాలా పొగుడతాం. నిజమే, అది 100 కోట్లు సాధించే సినిమా ఏది ఉన్నా కూడా అది అద్భుతమైన హిట్ సాధించినట్టే. కానీ ఇలా ఉన్న తరుణంలో కేవలం రెమ్యునరేషనే 300 కోట్లు. రెమ్యునరేషన్ కేవలం 300 కోట్లు అందుకుంటున్న హీరో అంటే అతని రేంజ్ ఏ పాటిది? అతను అసలు ఎవరైనా టచ్ చేయగలరా? ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ హీరో అయినా కూడా ఆ ఫీట్ ఎవరికైనా సాధ్యపడుతుందా? ఈ మధ్య కాలంలో కానీ ఇంకా రాబోయే ఇంకా కొన్ని ఏళ్ల వరకు కానీ ఏమో ఫ్యూచర్లో చెప్పొచ్చు, చెప్పలేము. మనం ఎలా ఉండబోతుంటే రికార్డులు అనేది శాశ్వతం కాదనమాట. ఈరోజు తన పేరిట ఉంది, రేపు ఇంకో పేరిట ఉండొచ్చు. ఆ రికార్డులన్నీ బద్దలు అవుతూనే ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో అల్లు అర్జున్ని టచ్ చేసే హీరో కానీ మన ఇండియాలో అయితే ఎవరు లేరనమాట. ఎవరికి అందరినంత ఎత్తులో అల్లు అర్జున్ అయితే ఉన్నాడనమాట. అంతేకాకుండా ఒక జాతీయ అవార్డు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఆ జాతీయ అవార్డు అనేది ఎవరికి రాలేదు. అలాంటిది అల్లు అర్జున్కి ఆ జాతీయ అవార్డు కూడా మొట్టమొదటిసారిగా పుష్ప సినిమాకి అయితే వచ్చిందనమాట. ఈ జాతీయ అవార్డు ఒకటే కాదు, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు కూడా ఇంకా చాలా రాబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆయన ఇంకా పుష్ప 2లో ఆయన పర్ఫార్మెన్సు అంటే యాక్చువల్గా ఆయన ఆ మేక్ ఓవర్ కావచ్చు, ఆయన అపియరెన్స్ కావచ్చు, ఆ పుష్ప ఆ సీక్వెల్లో అసలు ఊహించలేదన్నమాట. ఎవ్వరు ఊహించలేని మేకవరు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మేనరిజము ఇవంతా చూసుకుంటే అసలు ఇతనేనా అంటే ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అని ఆయనకు చాలా అభివృద్ధులు ఉన్నాయన్నమాట. అంటే చాలా స్టైలిష్గా ఉంటారు అట్లని. అట్లా అయితే కూడా అలాంటి స్టైలిష్ స్టార్ని, ఐకాన్ స్టార్ని ఇలాంటి రోల్లో ఒక కూలోడు అంటే ఎర్రచందనం దొంగలించే ఆ పనికి పోయి కూలికి పోయి ఒక కూలోడు లాగా మేకవర్ చేసి ఆ పాత్రలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి అసలు ఆయన నటించిన తీరు అసలు చెప్పాలంటే ఎవరికి పడకపోవచ్చు కూడా. సో దీనికి అంటే ఈ క్యారెక్టర్ను అంటే ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్కు ఇంత భారీ రెస్పాన్స్ వస్తూ ఉంది అంటే దీనికి కారణం ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్ గారు కూడా ఒక కారణమే. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్ను అసలు ఏ విధంగా ఊహించాడా ఆ క్యారెక్టర్ను ఒక కూలోడిగా అల్లు అర్జున్ ఆ విధంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయించడము, ఆ కూలోడిగా చూపెట్టడము, ఆయన ఇమేజెస్ అంటే ఆయన ఏ విధంగా అసలు ఇట్లా ఇలాంటి క్యారెక్టర్ ఇలాగ ఉండాలి, ఈ క్యారెక్టర్ అనేది కూలోడి క్యారెక్టర్ ఇలా ఉండాలి అనే దానికి ఆయన రాసిన తీరు చెప్పాలంటే ఇంకా ఆ క్రెడిట్ కొంతవరకు సుకుమార్ కూడా పోతుందన్నమాట. ఆ సుకుమార్ ఏవైతే ఆలోచించాడో అది ఖచ్చితంగా అంతకంటే ఎక్కువగా అల్లు అర్జున్ అయితే చేసి చూపించాడు అనమాట. సో ఇంతటి నేమ్ ఫేమ్ ఇప్పుడు ఇండియాలో ఎవరికి లేదనమాట, ఎవరికి రాదు ఆ ఫేము అంటే ఆ పాపులారిటీ అనమాట. ఇండియా మొత్తం ఒక కులము, మతం, భాష అంటే ఒక ప్రాంతము అదని ఏం కాదనమాట. ఈ పుష్ప సీక్వెల్తో భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని రాష్ట్రాలు కాదు ప్రాంతాలు ఏవి అసలు ఎవరు చూడరు. ఇంకా పుష్ప అంటే పుష్పాన్ని ఆ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్సు, ఆయన మొత్తం ప్రతిదీ ఒకటి రెండు అని కాదు, ఆయన ఏది చూసినా కూడా దాంట్లో అద్భుతం, ఒక మాస్టర్ పీస్ అనమాట. అంత గొప్పగా చేశాడు కాబట్టి ఈ ప్రపంచం మన దేశంలోనే ఇంకా ఆయన ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడనమాట. అంతేకాకుండా ఇప్పుడు మన తమిళనాడులో చెప్పాలంటే జాతీయ అవార్డు పొందిన వారిలో చాలా మంది ఉన్నారనమాట. అందులో మొదటి వారు కమల్ హాసన్.
కమల్ హాసన్ ఉన్నారు, ధనుష్ ఈ మధ్యనే మనం కుబేర సినిమా చేశారు. ధనుష్ అయితే 4 అవార్డులు పొందాడనమాట. అలాగే విక్రమ్, సూర్య ఇలాంటి గొప్ప గొప్పోళ్ళు అంతా తమిళనాడు నుంచి చాలా మంది ఉన్నారనమాట. సో, ఇప్పుడు చెప్పాలంటే యాక్టింగ్ పరంగా కమల్ హాసన్ అయితే ఈ ఇండియాలోనే ఒక గొప్ప స్థాయిలో ఉంటాడనమాట. అంటే పర్ఫార్మర్ ఆ విధంగా చేస్తాడనమాట కమల్ హాసన్. సో, కమల్ హాసన్‌కు ఇంత ఫేమ్ వచ్చిందంటే వచ్చింది. కాకపోతే అల్లు అర్జున్‌కొచ్చినంత ఫేమ్ రాలేదనమాట. ఎందుకంటే కమల్ హాసను యాక్టింగ్ అయితే అద్భుతమైన నటుడు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. అద్భుతంగా చేస్తాడు. ఆయన చేసే కొన్ని నటనలు అసలు ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడదు. ఆ విధంగా ఉంటదనమాట. అలాంటి అద్భుత నటుడు కమల్ హాసన్. ఆయనకు ప్రపంచం మొత్తంగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆ దేశంలో గూడా ఒక అద్భుతమైన నటుడనే గుర్తింపు గూడా ఉంది. ఆయనకు చాలా అవార్డులొచ్చాయి. అన్నీ వచ్చాయి. కానీ అల్లు అర్జున్‌లో ఉన్న స్పెషాలిటీ ఏందంటే, అల్లు అర్జున్ నటనతో పాటు అతని దగ్గర అద్భుతమైన డాన్సర్ అనమాట అతను. అద్భుతమైన డాన్సర్. అంటే ఇప్పుడు మన ఇండియాలోనే ఇప్పుడు 'హృతిక్ రోషన్' లాంటోళ్ళు ఒక అద్భుతమైన డాన్సర్ అని మనకందరికీ తెలుసు. బాలీవుడ్‌లో 'హృతిక్ రోషన్.' కానీ 'హృతిక్ రోషన్' అలాంటి వాళ్ళే ప్రశంసించారు అల్లు అర్జున్‌ని. సో, అప్పుడు తెలుసుకోవచ్చనమాట. అంటే అల్లు అర్జున్ ఎంతటి గొప్ప డాన్సరు అనంటే. ఒక యాక్టింగ్‌తో పాటు డాన్సింగ్ గూడా అతనికి ఒక ప్లస్ అనమాట. అంటే ఇంక ఫైట్స్ అంటారా? ఫైట్స్ అంటే ఎవరైనా చేస్తారు. ఫైట్‌లు కథ ఇంక ఏ హీరో అయినా ఫైట్స్ ఇంగ అది లెక్కలోకి రాదు. ఎందుకు అంటే ఫైట్స్ అనేటివి ఇప్పుడు ప్రతి దానికి ఏదైనా ఒక భారీ ఇప్పుడు ఒక హీరో వచ్చి ఒక గుద్దు గుద్దితే ట్రైన్ గూడా పల్టీలు కొట్టేస్తది. అలాంటి ఎఫెక్ట్ చూపిస్తారు మనకు. నిజంగా అది చేస్తాడా హీరో అంటే చేయడు. ఏ హీరో అయినా కూడా అంతే అనమాట. ఫైట్ కంటే తనకంటూ ఒక డూప్ ఉంటారు. ఆ ఫైట్‌ని ఎక్కువగా చేసి చూపించే టెక్నాలజీ ఉంది. ఆ టెక్నీషియన్స్ ఉన్నారనమాట మన సినిమాల్లో. ఒక ఎటు కొడితే ఇంకా పైకి ఎగిరిపోవడం, 10 మంది కింద పడిపోవడం ఇలాంటివి ఎవరైనా కంపోజ్ చేస్తారు. కానీ డాన్స్ అనేది అలా చేయరు కదా! డాన్స్ అనేది ఖచ్చితంగా హీరోనే చేయాలి. హీరో, హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ అంటే లొకేషన్‌లో వాళ్ళిద్దరే కష్టపడి డాన్స్ చేయాలనమాట. దానికైతే డూప్ ఉండదు. కాబట్టి ఈ డాన్స్ అనేది అల్లు అర్జున్‌లో అదొక ప్లస్ అనమాట. నటనతో పాటు డాన్సు ఉంది అనమాట. ఇవి 2 కలగలిపి ఆయన ఇంకా ఆహ్, ఏ ఏ ప్రాంతానికి అతీతుడు కాదనమాట. ఆయన స్టైలు, ఆయన నటన, ఆయన డాన్సింగు ఇవంతా చూసిన తర్వాత దేశంలోని ప్రజలందరూ అంటే ఆయన సినిమాకి ఏ విధంగా చూసారో తెలుసు కదా! 'పుష్ప 2' అంటే ఇంక ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో అంటే టాప్‌లో ఉన్న ఒక అన్ని సినిమాలు అంటే ఇంతవరకు ఉన్న పెద్ద పెద్ద సినిమాలందరిని ఓవర్‌టేక్ చేసి ఒక టాప్ లెవెల్‌లో ఉందనమాట 'పుష్ప 2'. సో, కాబట్టి ఆయన కేవలం ఆయన పెర్ఫార్మెన్సు, ఆయన డాన్సు ఇవి ఇవి ఆయన్ని చూసి ఆయన అంటే ఇంక ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ఆయన నటన అయితే సరిగ్గా ఆప్ట్ అయిపోయిందనమాట. అందుకని ప్రతి ఒక్క మనిషి అల్లు అర్జున్ నటనకి కనెక్ట్ అయిపోయారనమాట. కనెక్ట్ అయిపోయి ఆదరించారు. ఇంకా ఆకాశాన్ని ఎత్తేసారనమాట. అతనే కాకుండా ఇంకా బాలీవుడ్, హాలీవుడ్ ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ హీరోలు హాలీవుడ్‌లో చేశారనమాట. మనకు అంటే ఇప్పుడు నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా త్వరలోనే హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.